ఈ ఏడాది సంక్రాంతి అంటే పండగ మాత్రమే కాదు, బాక్స్ ఆఫీస్ పండుగ కూడా. తెలుగు సినిమా చరిత్రలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఈ సంక్రాంతికి సినిమాల మధ్య భారీ పోటీ నెలకొంది. ఒక సినిమా అయిపోగానే మరో సినిమా ఆడియన్స్ ని థియేటర్లకు తీసుకొస్తుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్. ఎప్పట్లాగే మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా. ఇంకా వీడియోలోకి వెళ్దామా? ఈసారి రిలీజ్ అయిన సినిమాలన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసినవే కావడం పెద్ద ప్లస్ అయింది. అందుకే కుటుంబం అంతా కలిసి థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తూ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సంక్రాంతి మూవీ రేస్ కి ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ తో మొదలైన జోష్ రోజు రోజుకి మరింత పెరుగుతూ వచ్చింది. ఈ రేస్ లో కీలకమైన మలుపు జనవరి 12న వచ్చింది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర్ ప్రసాద్ గారు గ్రాండ్ గా థియేటర్లోకి వచ్చింది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొండల సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ అయిన కేవలం 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 102 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అందరినీ షాక్ గురి చేసింది. ఇది చాలదన్నట్లు 5 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయి మెగాస్టార్ కెరీర్ లో అతి తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించిన 3వ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ కలెక్షన్ చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యపోతున్నారు. 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి చూపిస్తున్న ఎనర్జీ, పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ ని థియేటర్లకు పరుగులు పెట్టిస్తుంది. పర్ఫార్మెన్స్ తోనే కాదు, బాక్సాఫీస్ దగ్గర కూడా సునామీ సృష్టిస్తున్నారు అంటూ చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. దీని ప్రభావంతో థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డులతో నిండిపోతున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మొదటి రోజు నుంచే కాదు, 5వ రోజు కూడా అదనపు షోలతో సహా టికెట్లు భారీగా అమ్ముడవుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల మూసివేసిన పాత థియేటర్లను కూడా మళ్లీ తెరవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రదర్శకులు కూడా ఆశ్చర్యపోయేలా టికెట్లు ముందుగానే బుక్ అవుతున్నాయి. ఈ సినిమాతో చిరంజీవికి ఇది 200 కోట్ల క్లబ్ లోకి వచ్చిన 3వ సినిమా కాగా, డైరెక్టర్ అనిల్ రావుపూడికి ఇది 4వ 200 కోట్ల మూవీగా నిలిచింది. ఇందులో వెక్టర్ వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించడం ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ అయింది. ట్రేడ్ వర్గాల మాటలో చెప్పాలంటే రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా మరిన్ని రికార్డులు బదులు కొట్టడం ఖాయమంటున్నారు. ఇక చిరంజీవి భవిష్యత్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే, వశిష్ఠ మల్లేడి దర్శకత్వంలో విశ్వంబర సినిమాను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్ గా విడుదల కానుంది. అలాగే డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి బెంగాల్ మాఫియా డాన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇంతకు ముందే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బాస్టర్ కావడంతో ఈ కొత్త ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొత్తానికి సంక్రాంతి రేస్ లో మెగాస్టార్ మరోసారి తన సత్తా ఏంటో చూపించారు. బాక్సాఫీస్ దగ్గర చిరంజీవి పేరు అంటే ఇంకా ఎంత పవర్ ఉందో ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. మీరు మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చూసారా? మీ అభిప్రాయం ఏంటి? ఈ సినిమా ఫైనల్ కలెక్షన్ ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారు? చిరంజీవిని మాఫియా డాన్ గా చూడాలనుకుంటున్నారా? ఈ సంక్రాంతిలో మీకు బెస్ట్ మూవీ ఏదనిపించింది? మీ సమాధానాలను కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి.